ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్రంతే అన్యద్యజదంతే అన్యద్విషురూపే హనేద్యవరివాసి విశ్వాహి మాయా అవశస్వధావో భద్రాతే పోషణ్యహరాతిరస్తు. గౌరీమి మాయ సలిలాని దక్షత్యేకపతి ద్విపదీశా చతుష్పది అష్టాపది నవపతి బభూవుషే సహస్రాక్షరా పరమే వ్యోమన్నో ఆదిత్య ప్రముఖా ఖేటా తథా మేషాదిరాశయ లోకానామపకర్తారః పాంతు మామెహ సర్వదా. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఇవి 19/4/2019 తేదీ శుక్రవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. ఈరోజు పూర్ణిమ సాయంత్రం 4:59 దాకా ఉంది. తర్వాత కృష్ణపక్ష పాడ్యమి ప్రారంభమవుతుంది. ఈరోజు చిత్తా నక్షత్రం రాత్రి 8 గంటల వరకు ఉంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇవాళ యోగం హర్షణ యోగం ఉదయం 11:50 దాకా ఉంది. తర్వాత ఇవాళ కరణం భవకరణం సాయంత్రం 4:59 దాకా ఉంది. తర్వాత బాలవకరణం తెల్లవారుజాము 4:12 దాకా ఉంది. ఈ రోజుని వర్జ్యం తెల్లవారుజాము 4:43 నుంచి 6:14 వరకు ఉంది. రాత్రి వర్జ్యం వల్ల 1:25 నుంచి 2:58 దాకా ఉంది. ఈ రోజు దుర్ముహూర్తం 8:15 దాకా అయితే 9:05 వరకు ఉంది. మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:14 వరకు ఉంది. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 1:53 నుంచి 3:24 వరకు ఉన్నాయి. ఈరోజు దిన ప్రమాణం 12:27 చెప్పబడుతూ ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజున గుళిక కాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అలాగే యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు చెప్పబడుతూ ఈవేళ విశేషం చైత్ర పూర్ణిమ. అలాగే ఈవేళ విశేషం మదన పూర్ణిమ అని కూడా దీన్ని అంటారు. ఈ మాసం యొక్క మహిమ అంతా కూడా ఈ పౌర్ణమిలో ఉందని చెప్పబడుతూ ఈ రోజుని చేసే దైవారాధనలు కానీ జపాది అనుష్ఠానాలు కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. వివిధ రంగులతో ఉన్నటువంటి వస్త్రాలను దానం చేయడం ఇంకా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ యొక్క పూర్ణిమ యొక్క గొప్పతనం. ఈ రోజుని అమ్మవారి యొక్క కుంకుమార్చన కానీ లేకపోతే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ శ్రవణం కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. శ్రీచక్రార్చన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఈరోజు ఇస్తుంది అని మనకి శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఈ రోజుని 12 రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఇవాళ చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. వీరు ఏ పని చేసినా సరే ఇవాళ చక్కగా కలిసి వస్తూ ఉంటుంది. అట్లాగే భూగృహ సంబంధమైనటువంటి పనులు కానీ అట్లాగే వీరు చేసేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు కానీ చాలా అనుకూలంగా కలిసి వస్తాయి. భూమికి సంబంధించిన పనులు చేసేవారు అంటే భూమి కొలతలు కొలిచేవారు, దస్తావేజులు రాసేవారు, రిజిస్ట్రేషన్ చేయించేవారు, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా ఇవాళ చెప్పవచ్చును. అట్లాగే బ్యాంకింగ్ ఫైనాన్స్ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలితాలు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఈవేళ భూగృహ సంబంధమైనటువంటి పనులు ఏం చేసినా సరే కలిసి వస్తాయి. విదేశాలకు సంబంధించిన పనులు కానీ వీసాకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ అన్ని జయకరంగా కలిసి వస్తూ ఉంటాయి. సినిమా టీవీ మీడియా రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు, అలాగే పౌల్ట్రీ పరిశ్రమ, రైస్ మిల్లుల వ్యాపారాలు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఇవాళ గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క మేషరాశి వారు చేసే ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త అవసరం. అనుకున్నటువంటి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరంగా ఇవాళకి చెప్పబడుతూ వీళ్ళు చేసేటటువంటి ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అనుకూలమైనటువంటి సమయంగా వైద్య రంగం విద్యారంగం వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా గోచరిస్తూ ఉంది. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈవేళ చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈవేళ వీళ్ళు విదేశానికి సంబంధించినటువంటి వెళ్ళడానికి చేసే పనులు కానీ అలాగే వేసాలకు సంబంధించిన పనులు కానీ చాలా చక్కగా జయకరంగా ఉంటాయి. ఈవేళ వీళ్ళు ఏమన్నా వస్త్రాలు కానీ బంగారం వెండి లాంటి ఆభరణాలు కానీ అలంకారాలు కానీ ఏమైనా కొనుక్కున్నా అవి వీళ్ళకి చాలా ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అట్లాగే వీరికి ఉండేటటువంటి నరఘోష కూడా వీళ్ళ తొలగి చాలా ఆనందకరంగా వీళ్ళు సుఖంగా సంతోషంగా గడపడానికి అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యంగా టీవీ మీడియా రంగం వాళ్ళు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి వేళ చాలా అనుకూలంగా కలిసి వస్తూ ఉంటుంది. ఈ వేళ వీళ్ళకి చాలా లాభకరంగా వస్త్రాలంకార ప్రాప్తి అని చెప్పవచ్చును. అట్లాగే వీళ్ళకి నష్టద్రవ్య ప్రాప్తి కూడా ఉంది. అంటే గతంలో మనం ఎవరికో అప్పించో లేకపోతే ఇంకా వాడు రాదనుకుని వదిలేసుకున్నటువంటి ధనం చక్కగా మళ్ళీ మనకు లభ్యం అవ్వడానికి వేళ అవకాశం ఉంది. అట్లాగే మనకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి వాళ్ళు గోచరిస్తున్నాయి కాబట్టి భూగృహ సంబంధమైనటువంటి పనులు ఏమైనా కూడా ఇవాళ చేసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవాళ చక్కగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు
బంధువులతోటి స్నేహితులతోటి చక్కగా వివాహ శుభకార్యాల్లో పాల్గొని చక్కటి ఆనందాన్ని పొందగలిగే అవకాశాలు ఇవాళ చాలా ఉన్నాయి కావున చాలా విశేషమైన ఫలితాలు గోచరిస్తూ ఈవేళ మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా వస్త్రాలు కానీ అలంకారాలు కానీ కొంటే అవి చాలా ఆనందాన్ని ఇచ్చి జీవితంలో చాలా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉన్నాయి కావున ఈ యొక్క విశేషమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈవేళ అనుకూలమైన ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈవేళ వీళ్ళకి కొంచెం శారీరకమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం మనశ్శాంతి తక్కువగా ఉంటుంది వీళ్ళకి వేళ. అంతేకాకుండా గృహంలో కొన్ని చికాకులు వస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క ధనం కొంచెం వృధా అవుతుంది. పరిస్థితులు అనుకూలంగా లేవు కావున కొత్తగా చేసే పనులు అవి కూడా ఈవేళ ప్రారంభం చేయకుండా పాత వాటినే కంటిన్యూ చేస్తూ ఎవరైనా పిలిస్తే కూడా వెళ్ళకుండా నా పని ఏదో నాదే అన్నట్టుగా ఉండాలి తప్ప వెళ్ళినట్లయితే ఇద్దరి మధ్యలో ఉన్నట్లయితే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండడం వల్ల కొన్ని తగాదాలు మీ మీద పడడం కానీ అట్లాగే జామీను ఉండడం వల్ల మీరు ఇబ్బందులు పడిపోవడం కానీ మధ్యవర్తిత్వం వహించడం వల్ల మీకే ఎక్కువ సమస్యలు రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపారాల్లో కూడా అనుకున్నటువంటి నష్టం వస్తూ ఉంటుంది. మీరు వ్యాపారం చేసేటటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో కొన్ని పాడైపోవడం కానీ లేకపోతే కొంచెం నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కావున చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ యొక్క మిథున రాశి వారికి వేళ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మీకున్నటువంటి ఆ యొక్క దోష నివారణ కోసం మీకు అందుబాటులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదా మీ యొక్క పూజా మందిరంలో ఆ వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా 33 పువ్వులతోటి చక్కగా ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి చక్కగా మంత్రంతో చక్కగా పూజ చేసుకోండి. చాలా విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి వేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఎప్పటిలాగే ఉండేవన్నీ కూడా చేసుకోండి తప్ప కొత్త వాటిని మొదలు పెట్టద్దు. దానివల్ల మీకు కొంచెం వ్యతిరేకత కనిపించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మీరు చేసేటువంటి ద్రవ పదార్థ సంబంధమైన వ్యాపారాలు అంటే పాలు కానీ నీళ్ళ వ్యాపారం కానీ అట్లాగే ఆయిల్స్కి సంబంధించిన వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అట్లాగే మీరు చేసే బ్యాంకింగ్ ఫైనాన్స్ సాఫ్ట్వేర్ రంగం వాటికైతే బాగోలేదు ఈవేళ. అలాగే వ్యవసాయ రంగం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈవేళ. కావున చాలా జాగ్రత్తమైనటువంటి ఫలితాలను స్వీకరిస్తూ మీరందరూ కూడా ఈవేళ మీకు ఉన్నటువంటి యొక్క దోష నివారణ చేసుకోవడం కోసం ప్రధానంగా మీకు అందుబాటులో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ ఆవు పాలు కానీ బియ్యం కానీ తెల్లని వస్త్రం కానీ దానం ఇవ్వడం విశేషమైన ఫలితాన్ని మీకు చూస్తుంది. అలాగే తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఇవాళ చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీ పై అధికారుల వల్ల మీరు చాలా గౌరవ మర్యాదలు పొందగలరు. మరియు మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదా మీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి మీరు ఎదగడానికి కానీ ఇవాళ చాలా అవకాశాలు బాగున్నాయి. అట్లాగే మీరు చేసే వ్యవసాయంలో కానీ అట్లాగే పాడి పంటల్లో కానీ పశువుల యొక్క వ్యాపారంలో కానీ అట్లాగే మీరు చేసేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ చాలా లాభకరంగా మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి ఇవాళ చాలా అనుకూలిస్తుంది. అట్లాగే మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ధనం కానీ లేకపోతే ఆ సబ్సిడీలు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈవేళ గోచరిస్తూ ఉన్నాయి. కావున మీరు చాలా సుఖంగా సంతోషంగా ఈవేళ గడపడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ వీసా కోసం చేసే వ్యవహారాలు కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే సినిమా టీవీ మీడియా రంగం వాళ్ళకి చాలా బాగుంది ఈవేళ. అలాగే ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు హోటల్ రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా ఇవాళ చెప్తూ ముఖ్యంగా విద్యార్థులకు చాలా అనుకూలమైన రోజుగా ఇవాళ చెప్పబడుతుంది. ఇవాళ వీళ్ళు చక్కగా కష్టపడితే దానివల్ల జీవితంలో మంచి నైపుణ్యంతో వృద్ధిలోకి రావడానికి అవకాశం ఎంతైనా ఉంది. కావున ఈ యొక్క రాశి వాళ్ళు ఇవాళ చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి కొత్తగా ప్రారంభించే పనులు ఏమైనా ఉంటే ఇవాళ చేయొచ్చును. ముఖ్యంగా చక్కగా విందులు వినోదాల్లో చక్కగా వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడానికి ఆనందంగా గడపడానికి వీళ్ళకి అనుకూలమైన సమయంగా చెప్తున్నాం. తదుపరి కన్యారాశి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ వీళ్ళకు కొంత ఈవేళ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మీరు మాట్లాడే మాటల వల్ల కూడా మీకు బంధువుల్లో స్నేహితుల్లోనూ కూడా కొంచెం గౌరవం తగ్గుతుంది. మీ యొక్క ప్రతిష్ట మసకబారుతుంది. అట్లాగే విదేశాలకు సంబంధించిన పనులు ఏమైనా చేయాలన్నా వేషాలకు సంబంధించిన పనులు చేయాలనే వేళ కొంచెం జాగ్రత్త. ఈవేళ మీకు సంబంధించినటువంటి ధనం కానీ వస్తువులు కానీ అపహరణకు గురయ్యే అవకాశాలు జాగ్రత్తగా ఉన్నాయి. అలాగే వాహనాలు అవి కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈవేళ కొత్తగా ప్రారంభించేటటువంటి పనులు ఏమి ప్రారంభం చేయకండి. అలాగే ఇవాళ ఏ వస్తువులు కూడా కొనొద్దు. పాత వాటినే అలాగా ఉంటూ ఉండండి, కంటిన్యూ చేసుకోండి. బంధువుల్లో ఈవేళ కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యం వరకు ఆ విందుల వినోదాల్లో పాల్గొనే ఇవాళ తగ్గించుకోండి. లేదా దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వాహనాల మీద వ్యాపారం చేసే వాళ్ళకైతే ఇవాళ చాలా అనుకూలంగానే ఉంది. బ్యాంకింగు ఫైనాన్సు
సాఫ్ట్వేర్ రంగం అయితే అనుకూలంగానే ఉంది, కానీ ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం, వ్యవసాయ రంగం అనుకూలంగా లేదు. కావున కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, వీళ్ళు ఈవేళ మీకు సంబంధించినటువంటి యొక్క దోష నివారణ కోసం ఆకుపచ్చని వస్త్రం ధరించడం కానీ, ఆకుపచ్చని పత్రి అంటే మారేడు దళాలు ఇట్లాంటి వాటితోటి మీకు ఇంట్లో ఉండేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల దగ్గర చక్కగా పూజ చేసుకోండి. చాలా విశేషమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది. తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి ఇవాళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ హాయిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. మీరు ఈవేళ ఏదైనా పని ప్రారంభిస్తే అవి మీకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. భూమికి సంబంధించిన పనులు కానీ, గృహం కట్టడం కోసం చేసే పనులు కానీ, అట్లాగే బంగారం, వెండి లాంటి వస్తువులు కొనుక్కోవడం కానీ, లేకపోతే వస్త్రాలు, అలంకారాలు కొనుక్కోవడం కానీ, ఇట్లాంటి వాటిల్లో మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఇవాళ గోచరిస్తూ ఉన్నాయి. ఈవేళ మీరు చేసే ప్రతి పని కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఈవేళ వాహనం కొన్నా అది మీకు చాలా లాభాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మీకున్నటువంటి యొక్క మంచి మంచి ఫలితాన్ని వినియోగించుకుని ఈవేళ మీరు చేసే ప్రతి పని కూడా చాలా మీకు ఆదాయ మార్గంగా ఉంటుంది. అంతేకాకుండా ఈవేళ మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైతే వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, అలంకారాలు కానీ కొన్నారో అవి మీకు మరింత ఆనందాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఈవేళ ఏ వస్తువు కొన్నా అది మీకు చాలా మంచి లాభాన్ని ఇస్తుంది. చాలా శుభకరంగా, జయకరంగా ఉంటుంది, మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి తులారాశి వారు ఆ రకమైనటువంటి మంచి ఫలితాలు పొందండి. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి వేళ సామాన్యమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మరియు ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అండి. మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వారు చేసే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు కానీ, ఈ యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించిన పనులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అయితే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో కొంచెం బాగలేదు. ముఖ్యంగా స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు వేళ గోచరిస్తూ ఉన్నాయి. మరియు కొత్తగా ప్రారంభించే పనులను వేళ ఏమి చేయకుండా పాత వాటిని కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈవేళ మీరు మాట్లాడే మాట వలన బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ కూడా కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా మీకు నేత్ర సంబంధమైనటువంటి అలాగే ఎముకలకు సంబంధించినటువంటి అనారోగ్యం కొంచెం మిమ్మల్ని బాధ పెడుతుంది. ఈవేళ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈవేళ సాధ్యమైనంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం మీకు కనిపిస్తుంది. ఈవేళ మీకు ఉన్నటువంటి దోష నివారణ చేసుకోవడం కోసం మీ ఇంట్లో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పటం దగ్గర కూర్చొని చక్కగా స్వామివారికి 6 ఎర్రని పుష్పాలతో పూజ చేసి స్వామివారికి చక్కగా దీపారాధన వెలిగించి నైవేద్యం పెట్టండి. అది చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి వారికి వేళ అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రశాంతత కోల్పోతున్నటువంటి మీకు ఈవేళ చాలా ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఈవేళ మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభాన్ని ఇస్తుంది. అంతేకాకుండా బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ కూడా మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మరియు ఈవేళ మీరు విదేశాలకు వెళ్ళడం కోసం కానీ, లేదా వీసా కోసం చేసే ప్రయత్నాలు కానీ చాలా చక్కగా అనుకూలిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో చక్కగా నైపుణ్యం పెరుగుతుంది. వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. మరియు ఈవేళ ఏదైనా పరీక్షలు రాసినా, దానికి సంబంధించిన అప్లికేషన్లు పెట్టినా ఇవన్నీ కూడా మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించిన వాళ్ళకి ఈవేళ అది సుఖంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రేమికుల మధ్యలో కూడా విభేదాలు తగ్గుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సుఖంగా, సంతోషంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఈవేళ అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ పట్టం దగ్గర కూర్చుని ఆంజనేయ స్వామి వారికి 13 పుష్పాలతో పూజ చేయండి. స్వామివారికి పానకాన్ని నైవేద్యం పెట్టండి. చాలా విశేషమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది. తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి వేళ అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం సమయం వృధా అయినప్పటికీ, అవసరం దానికంటే కూడా కొంచెం ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ చాలా ఆనందం అయితే మీకు కలుగుతుంది. మీకు కోరుకున్నటువంటి ఆ యొక్క మంచి ఫలితం మీకు దక్కడానికి వేళ ఎంతైనా అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వ్యవసాయదారులకు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈవేళ. అలాగే ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి ఈవేళ చాలా విశేషమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. అలాగే విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు అవి కూడా ఇవాళ చాలా చక్కగా జయకరంగా ఉంటాయి. ఇవాళ మీరు భూమికి సంబంధించి గృహం కట్టుకోవడానికి సంబంధించినటువంటి పనులు ఏ ప్రారంభం చేసినా అన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈవేళ చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మరియు మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలంగానే ఉంటుంది. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగం ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే
బాగా ఎక్కువగా ఖర్చు పెట్టి చేసేటటువంటి కొనేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో భూమి కానీ గృహం కానీ బంగారాదులు ఇలాంటివన్నీ కూడా అవి మిమ్మల్ని కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది కాబట్టి ఈవేళ వాటి వైపు వెళ్లకుండా ఎప్పుడు చేసే పనులే చేస్తూ ఉండండి. అట్లాగే మీరు బంధువులతోనూ స్నేహితులతోనూ కూడా చాలా ఆనందంగా వివాహాది శుభకార్యాల్లో పాల్గొని తద్వారా ఆనందాన్ని పొందడానికి వేళ ఎంతైనా అవకాశం ఉంది. అయితే ఈ యొక్క రాశివారు మీకున్నటువంటి యొక్క దోష నివారణ చేసుకోవడం కోసం మీకు అందుబాటులో ఉండేటటువంటి రామాలయానికి వెళ్ళి ఆ సీతారాముల వారికి చక్కగా పువ్వులు పాదాల దగ్గర పూజ చేసి పానక నైవేద్యం పెట్టి అక్కడ ఉండే భక్తులందరూ కూడా పంచిపెట్టండి. చాలా విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కొత్తగా ప్రారంభించే పనులేమి కూడా చేయకుండా పాత వాటిని కంటిన్యూ చేసుకుంటూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అలా ముందుకు వెళ్ళండి. మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ యొక్క భూములకు సంబంధించిన వ్యాపారం వ్యవసాయదారులకి అందరికీ అనుకూలంగానే ఉంది. అయితే ఒక్కొక్కసారి మీ యొక్క గృహంలో కొన్ని వివాదాలు జరుగుతూ ఉంటాయి. మీ వల్లే వస్తాయి ఆ వివాదాలు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోయినటువంటి గొడవలు వస్తూ ఉంటాయి, నిష్కారణంగా గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క గొడవలు తగ్గించుకుంటూ మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సుఖంగా ముందుకు వెళ్ళండి. అట్లాగే విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉంది, స్త్రీలకు కూడా చాలా బాగుంది. ఇటొచ్చి ఈ యొక్క మీనరాశికి సంబంధించినటువంటి పురుషులకి ఈ వేళకి కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటూ తద్వారా ఆ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను కూడా పొందవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.